కర్ణాటకలో పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల పశ్చిమ కనుమల్లోని మంజునాథస్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. కానీ ఈ పవిత్ర భూమి ఇప్పుడు భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది. 2 దశాబ్దాలుగా వందలాది మంది హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులు జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఇన్నాళ్ళు ఈ రహస్యం ఎలా దాగి ఉంది? కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తోంది? కర్ణాటకలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థల ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. 2 దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారివని, లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నట్లు పేర్కొనడం అందరికీ ఉలిక్కిపడేలా చేసింది. దక్షిణ కన్నడ జిల్లాలో ధర్మస్థలలో ఓ ప్రముఖ క్షేత్రం ఉంది. స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా వస్తూ ఉంటారు. గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిపోయిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు సంబంధిత ఆరోపణలపై జూలై 3న దక్షిణ కన్నడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక మృతదేహాలను తానే ఖననం చేశానని, తనకు ప్రాణహాని ఉంది అని, రక్షణ కావాలని అందులో పేర్కొన్నాడు. ధర్మస్థలలో 1995-2014 మధ్య కాలంలో పనిచేశానని, అనేక మంది బాధితుల మృతదేహాలను ఖననం చేశానని కార్మికుడు వివరించారు. బాధితుల్లో మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని, వారిపై హింస, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించాయని పేర్కొన్నాడు. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయేలా చేసేందుకు కొందరిని నేత్రావతి నది ఒడ్డున ఖననం చేశానని, 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్న ఓ బాలికను మరో చోట పాతిపెట్టినట్లు చెప్పాడు. ఇలా అనేక మృతదేహాలను ఇలాగే ఖననం, దహనం చేసినట్లుగా చెప్పడం గమనార్హం. ఓసారి తన కుటుంబానికే చెందిన ఓ మైనర్ బాలికను పై అధికారులు లైంగికంగా వేధించారని, దాంతో ధర్మస్థలం నుంచి 2014లో పారిపోయినట్లు పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్లు సమాచారం. ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నప్పటికీ ఆ అపరాధ భావం వెంటాడుతూనే ఉందని, దీంతో బాధితులకు న్యాయం చెయ్యాలి అన్న సంకల్పంతో ప్రాణాలను పణంగా పెట్టి మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు చెప్పడంతో ఇప్పుడు సంచలనంగా మారింది. వందలాది మంది హత్యకు గురయ్యారంటే వారి కుటుంబాలు ఎందుకు నోరు విప్పలేదు? ధర్మస్థలలో ఇన్ని మిస్సింగ్ కేసులు నమోదైతే ఇన్నాళ్లు అవి ఎందుకు బయటకు రాలేదు అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదు తర్వాత అందరి దృష్టి గత మిస్సింగ్ కేసులపైకి మళ్లింది. దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం 1995-2014 మధ్య దాదాపు 250 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఆలయానికి వచ్చిన భక్తులు, స్థానిక గ్రామస్తులు, మైనర్ బాలికలు ఉన్నట్లు సమాచారం. అయితే ఆధారాలు లేకపోవడంతో ఈ కేసులను మూసివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. 2013లో 17 ఏళ్ల సౌజన్య అనే విద్యార్థిని లైంగిక దాడి, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సౌజన్య కేసులో ఆలయ నిర్వాహకుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. కానీ అవి నిరూపణ కాకపోవడంతో 2023లో నిర్దోషిగా విడుదలయ్యారు. 2003లో అనన్య భట్ అనే ఎంబీబీఎస్ విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా ఇప్పుడు తిరిగి తెరపైకి వచ్చింది. ఆమె తల్లి సుజాత భట్ ఈ ఫిర్యాదు తర్వాత మళ్లీ కేసును తెరవాలని కోరింది. ఈ భయానక ఆరోపణల తర్వాత మేల్కొన్న కర్ణాటక ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. జూలై 14న కర్ణాటక ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ప్రణవ్ మొహంతి నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది. నేత్రావతి నదీ తీరంతో పాటు ఆలయ పరిసరాల్లో తవ్వకాలు చేపట్టడంతో పాటు సాక్షుల విచారణ చేసింది. పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన ప్రదేశాల్లో సిట్ అధికారులు తవ్వకాలు చేపట్టారు. తవ్వకాల్లో పుర్రెలు, ఎముకలు వెలుగు చూడడం సంచలనం సృష్టిస్తోంది. అందులో మహిళలకు చెందినవి ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోవైపు వర్షాల కారణంగా దర్యాప్తులో జాప్యం జరుగుతుంది అని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ హత్యల వెనుక ఎవరో పెద్దలు ఉన్నారు అనే అనుమానాలు బలపడుతున్నాయి. ధర్మస్థలలో గతంలో అనేక ఆందోళనలు జరిగాయి. అయితే గతంలో సౌజన్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించడం, సీసీటీవీ ఫుటేజీలు తొలగించడం లాంటివి పెద్దల జోక్యాన్ని సూచిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికైనా కర్ణాటక ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేయాలని డిమాండ్ పెరుగుతోంది. అంతమంది మరణాలకు గల కారణాలు ఏంటి అని, దానికి కారణాలు ఏంటో కనుగొనాలి అని కోరుతున్నారు. ధర్మస్థల దేవాలయం శ్మశాన వాటికగా మారిపోయిందని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. ఈ ఘటన వెనుకున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రోజు తొవ్వే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి, గొట్ల ఎక్కడ బయటపడుతున్నాయి? శ్మశాన వాటిక కాదు, అది ధర్మస్థల శ్మశాన వాటిక, ధర్మస్థల దేవాలయం నాకు అర్థం కాలే.
అంటే ఆ ధర్మస్థలం దేవాలయం శ్మశాన వాటిగా మారిపోయింది. శ్మశాన వాటిగా తవ్వుతుంటే ఎముకలు బయటపడతాయి, మరి గుడిలో తవ్వుతుంటే ఎముకలు బయటపడుతుంటే ఏమనుకోవాలి దాన్ని. కాబట్టి ఇది శ్మశాన వాటిగా మార్చేటువంటి చరిత్ర ట్రస్టీలకు వస్తే ఆ ట్రస్టీలు తక్షణ అరెస్ట్ చేయకుండా ఇంకా మాకు ఆధారాలు దొరకలేదు, సాక్ష్యాలు లేవని చెప్పేసి బొల్లిబాట మాట్లాడుతుంది. తక్షణ ట్రస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి లోపలయ్యారు. అతను ఎన్నికలు తేలుతుంది. ట్రస్ట్ మెంబర్ని తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఈ విచారణ జరిపేందుకు ఏర్పాటు చేయాలి. ధర్మస్థలలో మరణాల మిస్టరీ ఎప్పుడు వీడుతుందనని దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు.